మీ కుటుంబ శాంతి, ఆరోగ్యం, ఆర్థిక అభివృద్ధి కోసం రుద్రాక్ష మహాపూజలో తప్పక పాల్గొనండి. ఇప్పుడే నమోదు చేసుకోండి. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారండి గ్లోబల్లీ సర్టిఫైడ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ట్రైనర్, పోష్ అండ్ పోక్సో ట్రైనర్ మన భారతి నాదెండ్ల గారు ఉన్నారు. సో వారిని అడిగి బోల్డ్ అని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. సో భారతి గారు, ఈ మధ్యకాలంలో చూసుకుంటే టాక్సిక్ రిలేషన్స్ ఎక్కువైపోయినాయి అనమాట. నడి రోడ్లోనే కొట్టుకుంటూ ఉంటారు. అంతదాకా ఎందుకు వస్తాయో కూడా అర్థం కాదు. కొందరు ఏంటంటే వాళ్ళ మీద ఉన్న ప్రేమతో బయటికి రాలేక అక్కడే అడ్జస్ట్ అవుతూ ఉంటారు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో కొత్తగా వింటున్నాం బటర్ టాక్సిసిటీ. అసలు బటర్ టాక్సిసిటీ అంటే ఏంటి, ఎలా ఉంటుంది? ప్రతిదానికి ఒక సొల్యూషన్ ఉంటుంది. అలాంటి నుంచి బయటికి ఎలా రావాలి? టాక్సిసిటీ అంటే ఏంటంటే మీకు ఇబ్బందికరంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ మిమ్మల్ని ఎదగనీయకుండా ఇలా చేసేవన్నీ టాక్సిసిటీ కేటగిరీలోకి తీసుకుంటే, బటర్ టాక్సిసిటీ అంటే ఏంటంటే ఆ పేరులోనే ఉన్నట్టు ఈ చేసే టాక్సిసిటీకి పైన వెన్న పూయడం. సింపుల్ లాంగ్వేజ్ లో చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ భార్యాభర్త ఉన్నారు. ఆ అమ్మాయి చదువుకుంది, జాబ్ చేస్తుంది, సంపాదించుకుంటుంది. కానీ భర్త ఏం చెప్తాడో తెలుసా? పిచ్చిమొద్దు, నీకేం తెలీదే, నీకు మనీ మేనేజ్మెంట్ తెలీదు, నీ అకౌంట్ కూడా నేనే హ్యాండిల్ చేస్తా, రైట్? నీ మొబైల్లో అవన్నీ పెడితే నువ్వు పొరపాటున ఒకటి నొక్కబోయి ఓటీపీ ఇంకొకటి నొక్కినా, ఒక పాస్వర్డ్ నొక్కబోయి ఇంకొకటి ప్రతిదానికి ఏం చెప్తా అంటే పిచ్చిమొద్దు, ప్రేమగా బటర్ బూసు, ప్రేమగా నువ్వు అమాయకురాలువే, నీకు ఇవన్నీ తెలియవు, సో నీ అకౌంట్ నేనే హ్యాండిల్ చేస్తా, దాన్ని ఈవెన్ నీ శాలరీది కూడా దాంట్లో కూడా పాస్వర్డ్ యాక్సెస్ నేనే చేస్తా. అర్థమవుతుందా మీకు? చెప్పి ఇహ ఆ అమ్మాయి మనీ మ్యాటర్స్ కూడా వీళ్ళే చూస్తారు. తన బ్యాంక్ అకౌంట్ లోంచి తనకు ఒక 10 రూపాయలు కావాలన్నా ఏమండి అని అంటే, ఎందుకే ఇప్పుడు నీకు నేను తెచ్చిస్తా అమ్మా, బంగారం నేను కొనిస్తారా, నీకెందుకు? ఆ డేట్ రానే రాదు, ఆ కొనిస్తాననే డేట్ రానే రాదు, డేట్ రాదు. సో వీళ్ళు కొట్టరు, రైట్, తిట్టరు. బట్ ఇది టాక్సిసిటీ ఎట్లా అయింది అంటే ఆ అమ్మాయిని ఎదగనివ్వట్లేదుగా. ఎస్, నిజంగానే ఆ అమ్మాయి అమాయకురాలు, టెక్నాలజీ యూజ్ చేసుకోవడం తెలియదు, దాన్ని ఎలా యాక్సెస్ చేయాలి, లేకపోతే ఆ ఓటీపీలు ఎలా చూడాలి, ఆన్లైన్ బ్యాంకింగ్ ఎలా చేయాలి తెలీదు. నువ్వు నిజమైన పార్ట్నర్ అయితే ఏం చేస్తావంటే పక్కన కూర్చోబెట్టుకొని ఆ అమ్మాయికి వచ్చే వరకు నేర్పిస్తావు. సూపర్, కరెక్ట్ గా చెప్పారు. ఆ నేర్పించినప్పుడు మీది మ్యారేజ్, బాండింగ్, దాంపత్యం అన్నీ అయ్యాయి. నువ్వు ఎంతసేపటికి నీకు తెలియదు కాబట్టి నే చేస్తా, నీకు తెలియదు కాబట్టి నే చేస్తా అంటే ఆ అమ్మాయి ఎప్పటికి నేర్చుకుంటుంది? రేపు సడన్గా ఏదన్నా అయితే ఏంటి అమ్మాయి పరిస్థితి? ఇవి చాలా ఉన్నాయి ఇలాంటివి. వీళ్ళు అసలు ఏదైనా ఆస్తిపాస్తులు కొనుక్కున్నా, ఈ బిజినెస్ మ్యాటర్స్ ఇవన్నీ కూడా భార్యకి చెప్పరు. ఎందుకంటే నీకెందుకమ్మా స్ట్రెస్ అంతా, ఏమంటే ప్రొద్దుననగా బయటకు వెళ్ళారు ఇప్పటిదాకా రాలేదు అని అంటే, ఒక ప్రాపర్టీ కొనడానికి ఎక్కడండి, పిచ్చి ముందు ఇప్పటిదాకా ఆకలితోటి ఉన్నోందా తిన్ను అంటారు. కానీ ఎక్కడ ప్రాపర్టీ కొంటున్నారు, ఎవరితోటి కొంటున్నారు, ఎంతకి కొంటున్నారు, అది ఎంత, దానికి సంబంధించిన వివరాలన్నీ చెప్పరు. నీకెందుకు నా స్ట్రెస్, నువ్వు ఇల్లు చూసుకో, పిల్లల్ని చూసుకో, నన్ను చూసుకో, చాలు, నిన్ను చూసుకోవడానికి నేనున్నాగా, రేపు నీకు ఏమైనా ఏమని చూసుకోండి. ఆ రోజు రాత్రికి కార్డియాక్ అరెస్ట్ వచ్చి పోతే అమ్మాయికి అసలు ఏమీ తెలియదు. అలాగే అత్తగారులు, మామగారులు కూడా కొంతమంది ఎట్లా ఉంటారంటే, మా కోడలికి అసలు ఏమీ తెలియదండి, పెళ్ళికి మేము వస్తానులే, పిచ్చి మొహంది, దానికి ఏం తెలియదండి, పార్టీకి మేము వస్తాంలే. సో ఈ అమ్మాయిని పిచ్చి మొద్దు, అమాయకురాలుగా ఆ అమ్మాయే నమ్మేటట్టుగా అసలు వీళ్ళే చేసేస్తారు. చివరికి కొంతకాలానికి నేను పిచ్చి మొద్దునని ఆ అమ్మాయి అనుకోవడం మొదలెడుతుంది. సో ఆ సీడ్స్ అనేవి అంత బలంగా వేస్తారనమాట. ఇది కూడా ఒక రకమైన టాక్సిసిటీనే. అలాంటి ఫ్యామిలీలలో ఉన్న ఆ తల్లి, ఆ భార్య, వాళ్ళ పిల్లలు ఇంకా అసలు ఏం నేర్చుకుంటారు ఇక్కడ? నేర్చుకోలేరు. అంటే ఏంటంటే వాళ్ళని ఒక గోల్డెన్ కేజ్ అంటారు కదా, అట్లా ఒక పంజరంలో ఉంచేస్తారు. ఆ అమ్మాయి జీవితం ఎంతసేపటికి కిచెన్ లో ప్రొద్దున్న నిద్ర లేచిన దగ్గర నుంచి అత్తగారులకి, మాగారులకి కాఫీలు, టీలు, పిల్లల బాక్సులు, వాళ్ళ ఆయన్ని చూసుకోవడం, రాత్రికి వాళ్ళ ఆయనకి సుఖం అందించడం, ఇంతకు మినహాయించి ఆ అమ్మాయికి వేరే ప్రపంచంతో సంబంధాలు లేకుండా ఆ అమ్మాయి జీవితంలో భవిష్యత్తులో ఎదగకుండా, కెరియర్ పరంగా ఎదగకుండా కూడా చేస్తారు. ఎలాగూ ప్రేమగా చేస్తారు. అదే పిచ్చిమొద్దు అంటే లాస్ట్ ఏమండి, నేను పీజీ చదువుకున్నాను కదా, ఇంజనీరింగ్ చదువుకున్నాను కదా, మనకి ఇప్పుడు నేను కూడా జాబ్ చేస్తే ఇంకో కొంచెం బెటర్గా బతకొచ్చు కదా, నీకెందుకురా ఉద్యోగం, ఈ ట్రాఫిక్లో బడి కొట్టుకుంటా వెళ్ళడము, పొద్దున్నే పిల్లల పనులు చూసుకోవాలి, నా పనులు చూసుకోవాలి, మళ్ళీ నువ్వు
ఉద్యోగము చూసుకోవాలి, మళ్ళీ పరిగెత్తుకుంటా వచ్చి ఇంట్లో ఎందుకు నాన్న నీకు, నేను సంపాదిస్తే సరిపోదు, అర్థమవుతుందా? సో ఇక్కడ ఎక్కడా అది ఎంత కూడా కష్టమైన పని భారతి గారు. వీళ్ళు ఎంత భ్రమలో ఉంటారంటే, నా భర్తకి ఎంత ప్రేమో నేనంటే, మరి పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకోబోయే వరకు 10 సార్లు బంగారం అంటాడు కదా. అంటే సరే మీరు అన్నట్టు కొంతమంది దానికి అదే స్వర్గము అదే హ్యాపీ లైఫ్ అని అనుకున్న వాళ్ళ గురించి అయితే ప్రాబ్లమే లేదు. ఎందుకంటే అది వాళ్ళకి నచ్చింది, వాళ్ళు ఉంటారు. కొంతమంది ఉంటారు, అరే మేము ఇంత చదువుకున్న దీనికి అంకితమైన, ఎక్కడ భార్య ఎదుగుతుందో అని నువ్వు ఆపుతున్నావు ఇక్కడ చూస్తే. సో అలాంటి వాళ్ళు అంటే అదొక కష్టమైన పనిలాగే మీరు చెప్తుంటే ఇది అంత ఈజీ కాదు. ఎవరికన్నా చెప్పినా కూడా ఎవరైనా ఏమో నీకేం తక్కువ, అంత బాగా చూసుకుంటున్నారు ఇప్పుడు ఈ కదా. అమ్మాయి ఎవరితో అన్న ఫ్రెండ్స్ తోటో లేకపోతే ఇంట్లోనే పుట్టింట్లోనో చెప్పుకుంది అనుకోండి, అమ్మ నేను చదువుకున్నాను కదా, నన్ను ఉద్యోగం చేయని. అసలు నీకు ఉద్యోగం చేయాల్సిన కర్మ ఏంటే, హాయిగా నేను సంపాదించి పోషిస్తున్నప్పుడు. అంటే మరి అంతకాలం అసలు ఎందుకు చదివించారు? ఎల్కేజీలో ఉన్నప్పుడే వయసు వచ్చాక పెళ్లి చేయొచ్చులే Correct. అనేసి ఇంట్లో కూర్చోబెట్టచ్చు కదా. సో ఈ బటర్ టాక్సిసిటీ అనేది నన్ను అడిగితే వెన్నబూసని కత్తిలాంటిది, మనం అదే, చేస్తుంది కూడా correct మనకు మరి. అర్థం కాదు. అంటే ఇంకొకటి ఏంటంటే, కొంతకాలం తర్వాత ఈవెన్చువల్లీ మనం కూడా నమ్మడం మొదలు పెడతాం. మనల్ని గురించిన ఆ ఎదుటి వాళ్ళ పర్సెప్షన్ ఏదైతే ఉందో అది కొంతకాలానికి మనం కూడా నమ్మడం మొదలెడతాం. నిజంగానే నేను అమాయకురాల్ని, నిజంగానే నేను కేపబుల్ కాదు, నిజంగానే నేను ఇంటిని, తర్వాత భర్తని, ఆఫీస్ని మేనేజ్ చేసుకోలేను, నేను ఇన్కేపబుల్ అనేది నెమ్మదిగా మనమే నమ్ముతాం. అలా నమ్మేటట్టుగా వాళ్ళు చేస్తారు. కానీ ప్రతి ఒక్కరు ఇండిపెండెంట్ గా బతికేంత నేర్చుకోవాలి. ఎప్పుడు Yes. ఎవరికి ఏమైతుందో తెలియదు. ఎప్పుడు ఒకరిపైన డిపెండ్ అయితే Yes, రేపు నీ yes. పరిస్థితి ఏంటి? ఎస్పెషల్లీ ఫైనాన్షియల్ ఇష్యూస్, ఆ, భార్య భర్త ఇద్దరు కూర్చుని compulsory share మీరు చేయాలి కదా. పిల్లలతోటి, వాళ్ళు చిన్న పిల్లలు, వీళ్ళకి అవును. ఇప్పుడే ఏం చెప్తే అర్థం కావు అని అనుకుంటే కనీసం భార్య భర్త అయినా కూడా కూర్చుని మాట్లాడుకోవాలి. అదర్వైజ్ ఈ రోజుల్లో అమ్మ మంచి అంటే 20 yearsకి 25 yearsకి కూడా కార్డియాక్ అరెస్ట్లు వచ్చేస్తున్నాయి. అసలు రోడ్డు మీదకి వెళ్తే అది వెనక్కి కదా. ఇంటికి వచ్చిన దాకా గ్యారంటీ ఉండడం లేదు. లేదు. సో అలాంటప్పుడు అలాగా ఒక్కళ్ళ దగ్గరే కంప్లీట్ ఆ ఇష్యూస్ ఉండిపోకూడదు. అవును. పక్కన వాళ్ళకి కంపల్సరీ తెలియాలి, ఎస్పెషల్లీ ఫైనాన్షియల్ ఇష్యూస్. మీరు అన్నట్టు చూడనీకి పాపం వాళ్ళకి బాగుంటదేమో. అసలు ఇది భయంకరమైన కేసు అనిపిస్తుంది. అత్తగారులు మామగారులు కూడా అలా ఉండేవాళ్ళు ఉన్నారు. ఎలాగంటే వాళ్ళని ఒక గుడికి తీసుకెళ్లరు, ఒక ఫంక్షన్కి తీసుకెళ్లరు, ప్రతిదానికి వీళ్ళిద్దరే తయారైపోతారు. ఎంత వయసు వచ్చినా, 60 వచ్చినా, 70 వచ్చినా, 75 వచ్చినా వీళ్ళిద్దరే తయారైపోతారు. ఇంకొక తమాషా తెలుసా, కొడుకు కారు తీసుకొని వెళ్తుంటే వీళ్ళిద్దరూ అంటే తల్లి తండ్రిని డ్రాప్ చేయడానికి కొడుకు వెళ్తాడు, కోడలు ఇంట్లో పిల్లల్ని చూసుకుంటూ ఉంటుంది. ఈ పిల్లలు వస్తే కూడా వాళ్ళని అక్కడ ఎంజాయ్ చేయనివ్వరని పిల్లలకి వేళకి తిండి పెట్టి పడుకుని నిద్రపోండి, అక్కడ ఎంత లేట్ అవుతుందో, మళ్ళీ పొద్దున్నే స్కూల్కి వెళ్ళాలి కదా, పొద్దున్నాను అందరు పొద్దున్నాను అని చెప్పి వాళ్ళు మాత్రం హాయిగా ముగ్గురు కలిసి వెళ్తారు. వీళ్ళ అబ్బా మా అత్తగారికి మా మామగారికి మేమంటే ఎంత ప్రేమ. అక్కడ సౌండ్ ఎక్కువ ఉంటుంది పార్టీలో, తలనొప్పి వస్తుంది, పిచ్చి మొద్దు. చెప్తున్నాను కదా, ఆ రిలేషన్ లో ఎంజాయ్ చేసే వాళ్ళు ఉంటే ఓకే, కానీ అందరూ ఎంజాయ్ చేయలేరమ్మా. ఎందుకంటే కొంతకాలానికి మీకు ఆ కాన్షియస్నెస్ అనేది ఉంటుంది కదా, అది చెప్తుంది వీళ్ళు చేస్తుంది నిజమైన ప్రేమ కాదు, కాదు, చూపిస్తున్నది కానీ నిజమైన అప్పుడు affection బయటికి కాదు. రావాలి అంటే అంత ఈజీ కాదు కదా. ఈజీ కాదు, ఎందుకంటే వాళ్ళకి సపోర్ట్ దొరకదు. అయిపోయి నిజమైన సొంత తల్లిదండ్రులు, సిబ్లింగ్స్, ఫ్రెండ్స్ కూడా లేదా అంత బంగారంలా. ఎందుకంటే వాళ్ళు వచ్చినప్పుడు వీళ్ళ వెన్న డబుల్ కోటింగ్ అవుతుంది అనమాట. Correct. ఇంకా ఫ్రెండ్స్ ముందు ఇంకొకళ్ళ ఇంకా ఎక్కువ ముందు చేస్తారు. ఇంకా ఎక్కువ డబుల్ కోటింగ్ చేస్తారు. తాగుబోతాడు, తిరుగుబోతాడు అయితే కళ్ళకి కనిపిస్తది భారతి గారు. ఇలాంటి వాళ్ళు ఇలాంటి చేసే వాళ్ళకి కనిపించరు, అది కనిపించదు. ప్రాబ్లం. ఇంకొకటి తెలుసా, ఫ్యామిలీ బిర్యానీ ప్యాకెట్ తెప్పించుకొని ఆ అమ్మాయిని ఇంట్లో భోజనం తినమంటారు, నీ ఆరోగ్యం ముఖ్యం, మిగతా వాళ్ళందరూ ఆ ఫ్యామిలీ బిర్యానీ ప్యాకెట్ తింటారు. ఒక అమ్మాయి లిటరల్గా ఏడ్చింది నా దగ్గర, మేడం నాకు ఇష్టమైన పానీపూరి కూడా తిన్నివ్వరు, నాకు ఇష్టమైన రసగుల్లా కూడా తిన్నివ్వరు, ఎందుకంటే నువ్వు ఇంటికి దీపం, ఇంటికి మూల స్తంభం, నీ ఆరోగ్యం ఏమన్నా అయిపోతే ఎలాగరా, మేము నడి వయసుకు వచ్చేసాం, 60లోకి వచ్చేసాం, అంటే మేమే గడ్డి తినైనా ఉండొచ్చు పర్వాలేదు, కానీ నువ్వు ఉండాలమ్మా పిల్లలకి ఎట్లా అంటే మా పిల్లకి ఇష్టమైన తిండి కూడా తిన్నివ్వరు, ఆ అమ్మాయి మీద ప్రేమ చూపించు, ఆరోగ్యం పాడైపోతుందని. సో ఇవన్నీ కూడా మీరు అడిగినట్టు బట్టర్ టాక్సిసిటీలో. కాబట్టి మీ ఇళ్లలో ఎవరైనా మరి కొంచెం తెలుసుకోండి అమ్మా, మళ్ళీ మీరు చూపిస్తా. తర్వాత అన్ని తెలుసుకున్నాక బయటకు వద్దామన్నా బ్రతకలేరు. కొంచెం ఇగో ఇలాంటి వాళ్ళు ఉంటారు, కాంటాక్ట్ అయితే మీకు చక్కగా ఒక కౌన్సిలింగ్ ఇచ్చి ఏదో ఒకటి చేస్తారు. థ్యాంక్ యూ అండి.